హాయ్ రమా. హాయ్ హ్యాపీ పార్వతి. న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. మనం ఆపాత మధురాలలో మరికొన్ని ఏమంటారు స్వాతి ముత్యాలు లాంటి పాటలను పాడుకుందాము. అవునమ్మా? తప్పకుండా ఓకే. పాడుకుందాం మంచి మంచి పాటలు. అందుకే నీ కోసము కలల్లో కూడా ఊహించుకుంటున్నాను. అవునా? నీ ఊహతోనే పులకించిపోయే ఈ మేను నీదోయే, నీ కోసమే ఈ అడియాసలన్నీ, నా శ్వాస నా ధ్యాస నీవే కదా. ఈనాటి హాయి కల కాదోయి నిజమోయి, ఈనాటి హాయి. మంచి పాట పాడు. ఇంకో పాట పాడుకుందామా? ఓకే. ఈ వేళ నాలో ఎందుకో అసలు లోన ఏవో విరిసలే పలపులు, నీలోని ఆశలన్నీ నావేనులే, నా పిలిపేలో వలపులై విరిసలే. అబ్బబ్బబ్బ. మరి ఇంకో మంచి పాట పాడతారా? మరి ఏదండి? పాడండి పాడండి. మంచి బ్రాండెడ్ పాట పాడదాం. ఆ, వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా. అవున చలి అవున సఖి, అవున చలి అవున సఖి, అయితే వినవే నా మాట, అయితే వినవే నా మాట. బా. ఓకే, మరి ఇంకో మంచి పాట పాడదాం. చెప్పండి ఏది పాడదాం? విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోనా చిన్న కోరిక. బంగారు గాజుల్లో నాగేశ్వరరావు భారతి. ఓ భలే అందంగా ఉంటుంది భారతి, కన్నడ యాక్టర్. నెక్స్ట్ ఏది వదులుదాం? వెన్నెలలోనే వేడేలను, వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయేమో జాబిలి, ఈ మాయేమో జాబిలి, వెన్నెలలోనే వేడి ఏలను, వేడిమిలోనే చల్లనేలను, ఈ మాయేమో జాబిలి, ఈ మాయేమో జాబిలి. అబ్బా ఎంత చల్లగుందో హాయిగా. మరి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పడుకోవాలి ఆ పాట. మరి చల్లదనం గురించి అన్నారు కదా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. యా 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 యా. మా ఎల్లారీశ్వర్ గారి పాట. ఎల్లారీశ్వర్ గారి పాట ఇది. అయితే నేను ఆమెదే పాడతాను. మరి పాడండి మరి. మాయదారి చిన్నోడు మనసేలాగే సిండు, నా మనసేలాగే సిండు. లగ్నముడమా అంటే మాఘమాసం ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. రమక్క చెప్పవే, పార్వతి చెప్పవే, అమ్మమ్మ చెప్పవే, పిన్నమ్మ చెప్పవే, లచ్చమ్మ చెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మాయదారి చిన్నోడు నా మనసే లాగేసిండు,
మాఘమాసం ఎల్లేదాకా మంచి గడియాలేదన్నాడే. వావ్ ఎల్లారీశ్వరి గారి కూడా తలుచుకున్నాను చూడండి. అవునవును, చాలా బాగుంది. ఇంకేదైనా చెప్పండి, ఇంకొక మంచి సాగుతా ఎండ్ చేద్దాం ఈరోజు. చందమామని పిలుద్దామా? ఆల్రెడీ పిలిచారేమో చందమామని, ఇంకోసారి పిలుద్దాం. వెన్నెల అన్నాం, మర్చా. వెన్నెలకు కారణమైన చందమామని పిలవాలిగా. అంతే కదా. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. తన మతమేమో తనది, మన మతం అసలే పడదో, మనము మనదను మాటే అనని ఎదుట ననదో. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. ఎంత మంచి పాటలు అంటే. మనము ఆ పాత మధురాల్లో ఈరోజు మీకు ఈ పాటలన్నీ వినిపిస్తున్నాం. మీరు బాగా వినండి, హ్యాపీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎంకరేజ్ చేయండి. ఓకే.